బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. ప్రాజెక్టులపై మాట్లాడేందుకు నేను సిద్ధమన్నారు రేవంత్. అయితే పిల్ల కాకులతో కాదు, కేసీఆర్ వస్తే చర్చకు సిద్ధమన్నారు. కేసీఆర్ హరీష్ రావు చర్చకు రండి తేల్చుకుందామన్నారు. దమ్ముంటే ప్రాజెక్టులపై చర్చకు రావాలని కూడా ఛాలెంజ్ చేస్తున్నా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీశైలం, సాగర్, జురాల ఎక్కడైనా చర్చకు రెడీ అన్నారు. మా అప్పులు పెరిగాయి, మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా పెరిగాయన్నారు. హరీష్ రావు గారు నాకు సవాల్ విసురుతున్నాడు. మీరు ప్రాజెక్టు లేడగట్టిండ్రు, రిజర్వాయర్ లేడగట్టిండ్రు. నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా, జూరాల మీద మాట్లాడదామా, భీమా మీద మాట్లాడదామా, నెట్టంపాడి మీద మాట్లాడదామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడదామా, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా? చంద్రశేఖర్ రావు గారు, వీళ్ళని కాదు, నువ్వు రా, నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం, మీరేం చేసినాం. తెలిసి తెలవక ఉడికిందో ఉడకక ఉరుకులాడుతున్నారు నీ అల్లుడు, నీ కొడుకు. వాళ్ళకు పిల్లకాకులకి ఏం తెలుసు, ఉండేలు దెబ్బ అని వెనకడికి చెప్పారు. నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ. 2023 డిసెంబర్ 3 నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ. అందుకే ఇవాళ ఆయన మొహం జల్లక ఫామ్ హౌస్లో దాచుకొని ఇవాళ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు. ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంటే, పెద్ద మనిషి లాగా వివరించాలి కదా అని నేను అంటున్నాను. గత 3 నెలల క్రితం డైరెక్టర్ రామానుజన్ తనకు చూపిన ఫోటో చూసి కనెక్ట్ అయ్యానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. 2013 నుంచి తనలాంటి వ్యక్తి కోసం చూస్తున్నానని, టైం ఇస్తారా అని డైరెక్టర్ అడగగానే టైం ఇవ్వలేకపోతున్నానేమో, కానీ ఆ తర్వాత డైరెక్టర్ చూపెట్టిన ఫోటో చూసి ఇది ఖచ్చితంగా చేయాలని డిసైడ్ అయ్యా అని జగ్గారెడ్డి చెప్పారు. తాను సినిమాల్లోకి వెళ్లడానికి ఢిల్లీ టూర్ పనికొచ్చిందన్నారు. నా రాజకీయానికి సంబంధం లేదు, నేను రాజకీయాల్లో ఉన్నా, సినిమా ద్వారా కొత్తగా రాజకీయాల్లో అడ్వాంటేజ్ తీసుకునేదేమీ లేదు అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. విద్యార్థి నేతగా, కౌన్సిలర్ గా రోల్ ఉంటుంది. మున్సిపల్ చైర్మన్ ఎలా అయ్యాయన్నదే ఇందులో చూపిస్తామని చెప్పారు. సంగారెడ్డి అభివృద్ధిపై ఫోకస్ చేస్తూనే సినిమాపై దృష్టి పెడతానన్నారు. మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ నిధులు సంగారెడ్డి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తా. స్టేట్ పార్టీలో ఇప్పుడు నా అవసరం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో 2 లక్షల రూపాయల వరకు రైతులను రుణ విముక్తులను చేసి, మీరు ఎక్కడైనా చూడండి అధ్యక్ష, ఆత్మహత్యల్ని, కార్పొరేట్ కంపెనీలు లక్షల కోట్లు అప్పులు చేసిన వ్యాపారస్తులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు అధ్యక్ష ఈ దేశంలో. కానీ రైతు 20,000, 50,000, 1,00,000, 2 లక్షలు అప్పు చేస్తే అప్పులవాడు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే ఆ ఆత్మ గౌరవాన్ని చంపుకోలేక, అప్పులవాడు ఇంటి ముందు నిలబడితే తలెత్తుకొని అబద్ధాలు చెప్పలేక
ఈనాడు నా రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అధ్యక్ష. అత్యధికంగా ఆత్మహత్యలు జరగడానికి కారణం రైతులు తెచ్చుకుంటున్న అప్పులు అధ్యక్ష. మొట్టమొదట మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతులకు రుణమాఫీ చెయ్యాలి, రుణ విముక్తులను చేయాలి, ఆత్మ గౌరవంతో నా రైతాంగం బ్రతకాలి అన్న ఆలోచనతో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఏ ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చినమో మాట ప్రకారం 25,35,000 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల 89 లక్షలు, దాదాపుగా 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది, ఈ మంత్రివర్గాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో చెప్పండి. ఏ ఊర్లోనైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే నేను అక్కడే ముక్కు నేలకు రాస్తా, జరగకపోతే మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రుణమాఫీ విషయంలో నాలుక మట్టబడ్డది. ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 2 లక్షల పైన డబ్బులు కట్టుండ్రి మీకు కూడా మాఫీ చేస్తా అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రివి, నీ మాట నమ్మి డబ్బులు కట్టిన పాపానికి ఇవాళకి రుణమాఫీ అయితలేదు. 2 రూపాయలు 3 రూపాయల మిత్తికి తెచ్చి కట్టిండ్రు. కొత్త అప్పులైనవి తప్ప ఇవాళ వాళ్ళ రుణమాఫీ ఎప్పుడు చేస్తావో దానికి ఒక సమాధానం లేదు ప్రభుత్వం నుంచి. అడుగుతా ఉన్నా, ఎప్పటిలోగా సంపూర్ణమైన రుణమాఫీ చేస్తారు? ఇవాళ మొత్తం రుణమాఫీ చేయాలంటే 49,500 కోట్లు కావాలి. నువ్వు చెప్పింది 31,000 చేస్తా అన్నావు, కానీ చేసింది 16,000-18,000 చేసినావు. పావుల 30 పైసలే చేసినావు. ఇంకా ఆటాన బారాన మంది మిగిలే ఉన్నారు ఊళ్ళల్లో. అది ఎప్పుడు చేస్తావో చెప్పాలి. నువ్వు నిజంగా చేసినా అంటే ఏ ఊరికి పోదామో చెప్పు, ఎప్పుడు పోదామో చెప్పు, నేను మాట్లాడడానికి మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు చేసినోడివైతే పోదాం, కొడంగల్ నీ కాన్స్టిట్యున్సీలో ఏ ఊరికి పోదామో పోదాంపా అంటే నువ్వు చేయలే. మోసం చేసిన రుణమాఫీ విషయంలో కూడా ఇక యూట్యూబర్ హర్ష సాయికి బిగ్ షాక్ తగిలింది. మరోసారి హర్ష సాయిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఓసారి తెలుగు నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసారి మాత్రం తాను గతంలో వివాదాలు ఇరుక్కున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్లే గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేయగా ఇటు సైబరాబాద్ పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. యూట్యూబర్ హర్ష సాయికి బిగ్ షాక్ తగిలింది. మరోసారి హర్ష సాయిపై కేసు నమోదైంది. అయితే ఇప్పటికే ఓసారి తెలుగు నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసారి మాత్రం తాను గతంలో వివాదాలు ఇరుక్కున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్లే గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేయగా సైబరాబాద్ పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, యూట్యూబర్ హర్ష సాయికి అయితే బిగ్ షాక్ తగిలింది అన్నట్టు తెలుస్తోంది. సో మరోసారి హర్ష సాయి అయితే కేసు నమోదైంది. ఇప్పటికే అంటే ఓసారి తెలుగు నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాక ప్రస్తుతం అంటే సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యూట్యూబర్ హర్ష సాయి పైన కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా చూస్తే క్రికెట్ బెట్టింగ్ యాప్ సంబంధించి సోషల్ మీడియాలో అతను ప్రమోట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన పూర్తిగా పోలీసులు సైబరాబాద్ పోలీసులు దీనిపైన కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా చూస్తే మాత్రం కేసు నమోదైనట్లు సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రజెంట్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ట్విట్టర్ వేదికగా హర్ష సాయి పైన కేసు నమోదు చేసినట్టుగా దీనికి సంబంధించి అతను మీడియాకు కూడా తెలిపారు. అయితే మరోవైపు చూస్తే హర్ష సాయి పైన గతంలో కూడా ఒక కేసు అయింది. నటి ఫిర్యాదు మేరకు అతని పైన నాటి పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. తాజాగా బెట్టింగ్ యాప్ సంబంధించి చూస్తే దీనికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోతారు. దాని తర్వాత వారు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. కాబట్టి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ వస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోట్ చేస్తే వారికి ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి అనేది మాత్రం ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా దీనిపైన ఒక వివాదం కూడా నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అక్షసాయి తాజాగా ఒక బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేయడం వల్లనే దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక బెట్టింగ్ ఆడడం వల్ల చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక్కడి నుంచి అలాంటి ప్రాణాలు కోల్పోకుండా ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే మాత్రము వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. యూట్యూబర్ హర్ష సాయికి బిగ్ షాక్ తగిలింది. మరోసారి హర్ష సాయిపై కేసు నమోదైంది. అయితే ఇప్పటికే ఓసారి తెలుగు నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈసారి మాత్రం తాను గతంలో వివాదాల్లో ఇరుక్కున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్లే గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జన షేర్ చేయగా సైబరాబాద్ పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. ఇక ఎంపీ డీకే అరుణ ఇంట్లో అర్ధరాత్రి గుర్తు తెలియని అఘంతకుడు కలకలం సృష్టించాడు. శనివారం రాత్రి ముసుగు, గ్లౌజులు ధరించిన దుండగుడు అందరి కళ్ళు కప్పి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోకి ప్రవేశించగానే ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు పూర్తిగా ఆఫ్ చేశారు. కిచెన్ హాల్లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే అటు ఇటు తిరిగాడు. అలికిడికి కుటుంబ సభ్యులకు మెలకువ వచ్చి లేశారు. అయితే ఇంట్లో ఒక అఘంతకుడు ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై విషయాన్ని వెంటనే ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆమె అప్రమత్తమై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఇంటితో పాటు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. ఇందులో కుట్రకోణం దాగి ఉందని కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఇక తన ఇంటికి భద్రత పెంచాలని డీకే అరుణ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కాగా దుండగుడు ఇంట్లో చొరబడ్డ సమయంలో డీకే అరుణ లేరు. మరోవైపు అటు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. వచ్చి ఆ విండో నుంచి లోపలికి వెళ్ళాడు. అన్ని రూమ్స్ సర్చ్ చేశాడు, ఏం తీసుకెళ్ళలేదు. మళ్ళీ 4:45 వరకు వెళ్ళిపోయాడు. 1.5 hour సీసీ ఫుటేజ్ చూసాము. అప్పుడే వచ్చాడు, దుంకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాడు. అన్ని రూమ్స్ వెతికేసి వెళ్ళిపోయాడు. దాదాపు గంటన్నర దాదాపు అన్ని రూమ్లోకి వెళ్ళాడు. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ లేదు, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. రాత్రి 3:30కు వచ్చాడు దొంగ. వచ్చి ఆ విండో నుంచి లోపలికి వెళ్ళాడు. అన్ని రూమ్స్ సర్చ్ చేశాడు, ఏం తీసుకెళ్ళలేదు. మళ్ళీ 4:45 వరకు వెళ్ళిపోయాడు. 1.5 hour సీసీ ఫుటేజ్ చూసాము. అప్పుడే వచ్చాడు, దుంకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాడు. ఇక మాజీ మంత్రి హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మాట్లాడితే నీతులు, ఎదుటి వాళ్ళు మాట్లాడితే బూతులా అని ఎంపీ చామల ప్రశ్నించారు. దేశంలో బూతు పురాణానికి పేటెంట్ హక్కు అంటూ ఉంటే అది కేసీఆర్కే ఉందన్నారు. అయితే గత 10 ఏళ్లలో ఒక సీఎం హోదాలో ఉండి కేసీఆర్ ఎన్నో బూతు మాటలు తిడుతూ ఒక బూతు పుస్తకమే రాసి ఉండొచ్చని అన్నారు. అలాంటి మీరు ఇవాళ నీతులు చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. హరీష్ రావు తరచు సవాళ్లు చేయడం ఆపేయాలని కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి హితో పలికారు. హరీష్ రావు గారు, మీరు మనుషులా దున్నపోతులా కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ మామ మాట్లాడితే మాత్రం నీతులు, మంది మాట్లాడితే మాత్రం బూతులా. అసలు మీ మామే కదా ఈ రోజు భారతదేశంలో వీటన్నిటికీ పేటెంట్ హక్కులుందే మీ మామకు. ఎందుకంటే
గత 10 ఏళ్లలో మీ మామ ఎన్ని బూతులు ఎన్ని తిట్లతోటి పంచాంగం రాసి ఉండాలి. ఇవాళ మీరు వచ్చి మాకు నీతులు చెప్తుర్రా? రేవంత్ రెడ్డి గారి బూతుల గురించి నువ్వు చెప్పాలన్నా? రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజా సంక్షేమం కోసం ప్రజల ప్రజా పాలన అందిస్తున్నటువంటి వ్యక్తి. ఎన్నికలకే ప్రజలు తీర్పు చెప్తారు. హరీష్ రావు పిచ్చి మాటలు మానుకో. కుళ్ళు మతం మత్తు కుల మతాల కోట్లాటతో అభివృద్ధికి తీవ్ర ఆటంకం తప్పదు. అందుకే కుల రాజకీయాలు సరికాదంటున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. దేశంలో పెరిగిపోతున్న కుల రాజకీయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగ్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ కులం గురించి మాట్లాడే వారిపై మండిపడ్డారు. కులం పేరెత్తితే కొడతానంటూ సంచలన కామెంట్స్ చేశారు. సెంట్రల్ ఇండియా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్నాతకోత్సవంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో కుల ఆధారిత రాజకీయాలను విమర్శించారు కేంద్ర మంత్రి. ఒక వ్యక్తి విలువను కులం, మతం, భాష, లింగం ఆధారంగా కాకుండా వారి లక్షణాల ద్వారా నిర్ణయించాలన్నారు. గతంలోనూ కులంపై నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కులం పేరుతో ఎన్నికల్లో గెలిచేవారు తమ వర్గానికి ఏం చేయరని, పైగా తమ కుటుంబ సభ్యులనే ఎన్నికల్లో పోటీకి దింపేందుకు టికెట్లు అడుగుతుంటారని కామెంట్ చేశారు గడ్కరీ. టైమ్స్ నెట్వర్క్ ఇండియా ఎకానమిక్ కాంక్లేవ్ లో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన స్పందించారు. कलाम साहब जब न्यूक्लियर साइंटिस्ट बने और उन्होंने ऐसा काम किया कि आज डॉक्टर कलाम साहब का नाम हमारे देश में नहीं विश्व में सबके पास पहुंचा है। और इसलिए मैं एक बात पर विश्वास रखता हूं कि कोई भी व्यक्ति उसकी जात, पंथ, धर्म, भाषा और सेक्स से बड़ा नहीं होता, उसके गुणों से बड़ा होता है। और इसलिए हम जात, पंथ, धर्म, भाषा और सेक्स के आधार पर किसी को डिस्क्रिमिनेट नहीं करें। मैं तो राजनीति में हूं, यहाँ तो बहुत बातें चलती है, तो मैंने कहा नहीं, जो मैं मेरे हिसाब से चलूंगा, जिसको देना वोट देगा, नहीं देगा वो नहीं देगा। बहुत जाति वाले लोग मुझे मिलने के लिए आते हैं, तो मैंने उनको सबको मिलकर 50,000 लोगों में कह दिया, जो करेगा जात की बात उसको कस के मारूंगा लात। तो मुझे मेरे मित्रों ने कहा कि ये कहकर तुमने बड़ा नुकसान किया है। मैंने जो होगा सो होगा, अगर चुनाव जीतता नहीं तो आदमी मरता थोड़ी है, मंत्री नहीं हुआ तो। पर मैं अपने उसूलों के साथ इस पर कायम रहूंगा और व्यक्तिगत जीवन में उसका आचरण करूंगा। आज डॉक्टर अब्दुल कलाम साहब जब न्यूक्लियर మాజీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. పులివెందుల నియోజకవర్గంలోని సమస్యలు పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. జగన్ ప్రజల సమస్యలపై చర్చించకుండా ఇంట్లో భీష్మించుకుని కూర్చోవడం కరెక్ట్ కాదన్నారు. గత ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయని ప్రజలను గాలికి వదిలేయడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లడం ఇష్టం లేకపోతే జగన్ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలన్నారు. మన పులివెందుల నియోజకవర్గంలో అనేక రకాలైన సమస్యలున్నా, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అసంపూర్తిగా ఉన్నా వాటిని పూర్తి చేసే ప్రయత్నం కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వాటికి సానుకూల స్పందన తీసుకొని రావడంలో మన నియోజకవర్గ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఈ నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తారని, మా కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారని, మాకు అండగా ఉంటారని చెప్పి ఆయనను దాదాపు 60,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో పులివెందుల నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే ఈరోజు ఆయన నేను శాసనసభకు రాను, పులివెందుల ప్రజలు నాకు ఓట్లు వేయలేదనే భావిస్తూ ఆయన భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. ఇది ఒక ప్రజాప్రతినిధిగా కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దేశంలో అనేక మంది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు, తర్వాత ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు, అదేవిధంగా అనేక రకాలైన రాజకీయపరమైన ఉత్థాన పతనాలు చూడడం జరిగింది. కానీ ఒక ఎన్నికల్లో తన 11 సీట్లు వచ్చినంత మాత్రాన అవమాన భారంగా ఈ ప్రజా సమస్యలు నాకు అవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను గాలి వదిలేయడం కరెక్ట్ కాదు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. బాలినేని లాంటి అవకాశవాది మరొకరు ఉండాలని ఆయన విమర్శించారు. ఇటు బాలినేని పార్టీ నుండి వెళ్లిపోయాక జిల్లాలో వైసీపీ బాగుపడిందన్నారు. ఇటు వైసీపీ కార్యకర్తల నుండి ఇన్ఛార్జీల వరకు బాలినేని డబ్బులు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. సభలో అమాయకుడిలా మాట్లాడటం ఆయన నటనకు నిదర్శనమని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఇక 2029లో జగన్ తిరిగి సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ గారి గురించి, మా పార్టీ గురించి నానా రకాలుగా మాట్లాడారు. అయ్యా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, నువ్వు జనసేనలో జాయిన్ అవడానికి ముఖ్య ఉద్దేశం టీడీపీలో మిమ్మల్ని చేర్చుకోకుండా నేను రిజెక్ట్ చేసేయాలకి నీ అవసరం కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు జనసేనలో జాయిన్ అవ్వు. ఇంకా జనసేనలో పోయి జనసేన ఉద్ధరిస్తాం అనుకుంటే, నిన్న మీటింగ్ లో నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగింది ఒకటే, నేను ఆయనతో పాటు సినిమాలు చేయాలనుకున్నా అని చెప్పాడు. అసలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కన్నా పెద్ద యాక్టర్ ఎవరు లేరు. ఆయన పెద్ద కమలాసనం, ఆ ముందు ఆయనతో సినిమా తీయాలి. అదేవిధంగా జగన్మోహన్ గారు, వైఎస్ రాజశేఖర్ గారు లేకపోతే ఆయన రాజకీయం లేదు, సీఎం కాలేదని చెప్పారు. అయ్యా రాజశేఖర్ గారు చనిపోయింది 2009లో, మా పార్టీ పెట్టింది 2011లో. ఇన్ని సంవత్సరాలు జనాలతో కలిసి కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ స్థాపించి వైఎస్ జగన్మోహన్ గారి రెక్కల కష్టాలతో, ప్రజల సపోర్ట్ తో, కార్యకర్తల సపోర్ట్ తో, రాజశేఖర్ ఆశీస్సులతో జగన్మోహన్ గారు 2019లో సీఎం అయ్యాడు. మళ్ళా ఇప్పుడు చెబుతున్నాం ఆయన సీఎం కాలేడనే. మీ తాతలు ముత్తాతలు వచ్చిన 2029 ఎలక్షన్ లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవటం కన్ఫామ్ అని తెలియజేస్తున్నాం. అదే విధంగా జగన్మోహన్ గారు మీకు డబ్బులు ఇవ్వాలి. మొన్న జరిగిన జనసేన కార్యక్రమంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి. ఇటు తెలంగాణలో భానుడి భగభగలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. ఇవాళ పలు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అయితే ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 దాటితే చాలు ఎండ తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకి వెళ్లలేకపోతున్నారు. పలు జిల్లాల్లో అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఇవాళ ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇటు ఉత్తర తెలంగాణలో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ ఏపీలోని పలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు వాతావరణ నిపుణులు. శ్రీకాకుళం జిల్లా పరిధిలోని 11 మండలాలు, విజయనగరం జిల్లా పరిధిలోని 16 మండలాలతో పాటు పార్వతీపురం, మన్యం 13, అల్లూరు సీతారామరాజు 3, కాకినాడ 1, తూర్పుగోదావరి 1 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం చూపే అవకాశము ఉన్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమా? బైపోల్స్ రానున్నాయా? అవునని అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఫిరాయింపుదారులపై విచారణ సాగుతోంది. తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చేలా ఉన్నాయి. రేపో ఎల్లుండో జరగబోయే ఎన్నికలన్నారు రేవంత్. ఓట్లు అడిగేందుకు రాలేదన్నారు. అయితే స్టేషన్ గన్పూర్ వేదికగా ముఖ్యమంత్రి కామెంట్లు హీట్ ఎక్కిస్తున్నాయి. ఇప్పటికే స్టేషన్ గన్పూర్ లో పొలిటికల్ హీట్ నడుస్తోంది. కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య నువ్వానేనా అన్నట్లుగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇప్పుడేమో 800 కోట్లతో కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేపట్టింది. తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమా? బైపోల్స్ రానున్నాయా? అవునని అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఫిరాయింపుదారులపై విచారణ సాగుతోంది. తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చేలా ఉన్నాయి. అయితే రేపో ఎల్లుండో జరగబోయే ఎన్నికలన్నారు రేవంత్. ఓట్లు అడిగేందుకు రాలేదన్నారు. స్టేషన్ గన్పూర్ వేదికగా ముఖ్యమంత్రి కామెంట్లు హీట్ ఎక్కిస్తున్నాయి. ఇప్పటికే స్టేషన్ గన్పూర్ లో పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఇటు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య నువ్వానేనా అన్నట్లుగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇప్పుడేమో 800 కోట్లతో కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేపట్టింది. రాజకీయాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం ఈ రోజు వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చింది. రేపో ఎల్లుండో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగడానికో ఓట్లు వేయడానికో ఈ రోజు ఇక్కడికి రాలేదు. ఇక్కడికి మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చింది. స్టేషన్ గన్పూర్ అభివృద్ధిలో భాగంగా పెద్దలు కడియం శ్రీహరి గారు తీవ్రమైన కృషి చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 800 కోట్ల రూపాయలతోని స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని పట్టుదలతోటి ఈ రోజు 800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది.